ఈ రోజు ఈ వీడియోలో ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. కైట్లీ నువానా లీడ్ గా జాక్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టైన్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, స్టెఫనీ అనే అమ్మాయికి గత కొన్ని నెలలుగా రోజు ఒకే నైట్ మేర్ వస్తూ ఉంటది. ఏదో 1970s లో కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ అయ్యి దాని ఓపెనింగ్ వచ్చిన వాళ్ళంతా దారుణంగా చనిపోయినట్టు, అందులో వాళ్ళ అమ్మమ్మ ఐరిస్ కూడా ఉన్నట్టు కలొస్తూ ఉంటది. ఈ నైట్ మేర్ వల్ల స్టెఫనీకి సరిగ్గా నిద్ర ఉండదు. ఆ ఇంపాక్ట్ తన చదువు మీద పడి స్కాలర్షిప్ పోయే పరిస్థితి వస్తది. దాంతో ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి తను వాళ్ళ అమ్మమ్మని వెతుక్కుంటూ వెళ్తది. అయితే తను ఐరిస్ ని కలవటం వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం ఉండదు. ఐరిస్ చేసిన కొన్ని పనుల వల్ల ఈ ఫ్యామిలీ చాలా సఫర్ అవటంతో తనని దూరం పెడతారు. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తనని కలవాల్సి వస్తుంది. అయితే ఐరిస్ ని కలిశాక తను చెప్పింది విని స్టెఫనీకి మైండ్ పోతుంది. తనని తన ఫ్యామిలీని అంతం చేయడానికి చాలా కాలంగా స్వయంగా చావు ఎదురు చూస్తుందని తెలిసి షాక్ అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి స్టెఫనీ ఏం చేసింది? అసలు స్టెఫనీ ఫ్యామిలీని వెతుక్కుంటూ చావు రావటం ఏంటి? ఐరిస్ చెప్పేది నిజమేనా? ఇంతకీ ఐరిస్ చనిపోయినట్టు స్టెఫనీకి నైట్ మేర్ ఎందుకు వస్తుంది? దాని వెనక రీజన్ ఏంటి? అసలు ఐరిస్ కథ ఏంటి? చివరికి చావు నుంచి ఈ ఫ్యామిలీ తప్పించుకుందా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా థ్రిల్లింగ్ గా, కావాల్సినంత గోరు, కొన్ని హిలేరియస్ మూమెంట్స్ తో అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఇప్పటి వరకు వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ అన్నిటిని లింక్ చేస్తూ దీన్ని భలే రాసుకున్నారు. అలాగని ఇది అర్థం అవ్వాలంటే ముందు వచ్చిన సినిమాలు చూడాల్సిన పని లేదు. దీనికి ఇదే స్టాండ్ అలోను, అంత బాగా రాసుకున్నారు. ప్రతి ఫైనల్ డెస్టినేషన్ సినిమా స్టోరీ ఒకటే. హీరోకో హీరోయిన్ కో ఒక ప్రెమనిషన్ వచ్చి యాక్సిడెంట్ లో చనిపోవాల్సిన వాళ్ళందరినీ కాపాడతారు. దాంతో చావు కోపం వచ్చి బతికి బయటపడ్డ వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా చంపడం మొదలెడతారు. అది కూడా చాలా భయంకరంగా, రిడిక్యులస్ గా. ఇది అంతే, కాకపోతే ఇక్కడ కొంచెం ఫ్యామిలీ కట్స్ అని కొంచెం యాడ్ చేశారు. దీని వల్ల ఇంతకు ముందు వచ్చిన మూవీస్ స్లాషర్ మూవీస్ లా అనిపిస్తే ఇది మాత్రం కొంచెం హారర్ మూవీలా అనిపించింది. ఈ సినిమాలో కథా కథనాలు ప్రెడిక్టబుల్ గానే ఉన్నా డెత్ సీన్స్ మాత్రం చాలా క్రియేటివ్ గా, అన్ప్రెడిక్టబుల్ గా, గ్రూసమ్ గా ఉంటాయి. ఎప్పుడు ఎవడు ఎలా చేస్తాడనే టెన్షన్ ని, సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేశారు. ఈ ప్రాసెస్ లో ఆడియన్స్ కి కొన్ని కొత్త ఫోబియాలు కూడా క్రియేట్ చేస్తారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో యాక్టర్స్ అంతా పర్లేదనిపించారు. ఇందులో బలమైన గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఏమీ ఉండవు, అన్ని సర్ఫేస్ లెవెల్లోనే ఉంటాయి. అయినా ఈ సినిమాకి ఆడియన్స్ ఎవరెలా చనిపోయారని చూడటానికి వస్తారు గానీ ఎవరెలా పర్ఫార్మ్ చేశారని చూడటానికి కాదు, కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఇక టెక్నికల్ గా సినిమా సాలిడ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించగా ఎడిటింగ్ క్రిస్ప్ ఉంది. ఇక దర్శక ద్వయం జాక్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టైన్ విషయానికి వస్తే వీళ్ళ పనితనం బాగుంది. ఒక ఐకానిక్ ఫ్రాంచైజ్ ని 14 ఏళ్ల తర్వాత రీలాంచ్ చేయటం అంటే ఆ ప్రెషర్ మామూలుగా ఉండదు. ఆ ఒత్తిడిని తట్టుకొని ఒక హైలీ ఎంటర్టైనింగ్ మూవీని అందించారు. నా వరకైతే ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన మూవీస్ లో ఇదే బెస్ట్ అనిపించింది. మేబీ రీసెన్సీ బయాస్ అవ్వచ్చు, స్టిల్ అది విషయం.